అన్నమాచార్య భావన వాహిని అన్నమయ్యపురంలో ఈరోజు నిర్వహిస్తున్న తందనాన అంతర్జాతీయ సంగీత పోటీలకు విచ్చేసిన మా ఆప్తులకు, ఆత్మీయులకు, కళాకారులకు అందరికీ కూడా అన్నమాచార్య భావన వాహిని పక్షాన సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అన్నమయ్యపురం అన్నమాచార్య భావన వాహిని ఆనవాయితీ ప్రకారం ఈరోజు శుభకరంగా ముందుగా నాదస్వరంతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ఈనాటి ఈ దివ్యమైన కార్యక్రమానికి జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించవలసిందిగా పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారిని, శ్రీ నందకుమార్ గారిని, డాక్టర్ పిపి రాజు గారిని సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈనాటి దివ్య కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా, ముఖ్య అతిథులుగా విచ్చేసిన సినీ దర్శకులు శ్రీ శేఖర్ కమల గారిని, శ్రీ వందేమాతరం శ్రీనివాస్ గారిని, శ్రీమతి సునీత గారిని, శ్రీమతి గాయత్రి గారిని జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా శ్రీ పిపి రాజు గారిని సగౌరవంగా, శ్రీ హరికృష్ణ గారు, శ్రీమతి జ్యోత్స్న గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఉద్దీప్య స్వజాత వేదోపఘ్నం నిరృతిం మమ పశోగశ్చమహ్యమావహ జీవనం జ్యోతిషా సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజిరం మ్రియా గృహాణ మంగళం దీపం త్రైలోక్యదివిరాపః భక్త్యా దీపం మ్రియశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే దీపరాజాయ విద్మహే స్వయం ప్రకాశాయ ధీమహి తన్నో దీపరాజ ప్రచోదయాత్. ఓం భద్రం కర్ణేభిః శృణుయారం కృత్వా. తందనాన అంతర్జాతీయ సంగీత పోటీల ఫైనల్స్, దానికి ముందుగా పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారిచే శిక్షణ పొందిన అన్నమాచార్య భావన వాహిని విద్యార్థిని విద్యార్థులు 2 చక్కటి సంకీర్తనలు పాడి వినిపిస్తారు. శ్రీనందకాయ విద్మహే శ్రీ సదాసాయ ధీమహి తన్నో నమః ప్రచోదయాత్. హరయమా గురుడితడో అన్నమయ్య అన్నమయ్య అన్నమయ్య. అన్నమయ్యపుర గురు స్మరణం సకల క్లేశ సంశయహరణం అన్నమయ్య
గురుడితడు అన్నమయ్య. హరి అవతారమితడు అన్నమయ్య. హరయమ గురుడితడు అన్నమయ్య. హరి అవతారమితడు అన్నమయ్య. హరయమ గురుడితడు అన్నమయ్య. హరి అవతారమితడు అన్నమయ్య. అన్నమయ్యపుర గురు స్మరణం సకల క్లేశ సంశయహరణం. అన్నమయ్యపుర గురు స్మరణం సకల క్లేశ సంశయహరణం. వైకుంఠనాథుని వద్ద బడి పాడుచున్నవాడు ఆకరమై తాళపాక అన్నమయ్య. వైకుంఠనాథుని వద్ద బడి పాడుచున్నవాడు ఆకరమై తాళపాక అన్నమయ్య. ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు. ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు. ఆకడి కడ తాళపాక అన్నమయ్య. ఆకడి కడ తాళపాక అన్నమయ్య. హరి అవతారమితడు అన్నమయ్య. హరయమ గురుడితడు అన్నమయ్య. హరి అవతారమితడు అన్నమయ్య. అన్నమయ్యపుర గురు స్మరణం సకల క్లేశ సంశయహరణం. 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 అన్నమయ్యపుర గురు స్మరణం. అన్నమయ్యపుర గురు స్మరణం సకల క్లేశ సంశయహరణం. అన్నమయ్యపుర గురు స్మరణం సకల క్లేశ సంశయహరణం. శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారు ఈరోజు ఈ దివ్యమైన కార్యక్రమానికి విచ్చేశారు. వారి శ్రీచరణములకు శత సహస్ర వందనాలు అర్పిస్తూ ఈరోజు మీ ముందు పాడగలగడం మా విద్యార్థుల మరియు ఈరోజు ఫైనల్స్లో ఎవరైతే ఉన్నారో వారి అదృష్టంగా భావిస్తూ మరొక్క మారు మీకు నమోవాకాలు అర్పిస్తూ భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం స్వామి. స్వామినం నమః. నడిచే వాత్సల్యము పిలిచే దైవత్వము సడలని సంకల్పము బడలని కర్తృత్వము. నడిచే వాత్సల్యము పిలిచే దైవత్వము సడలని సంకల్పము బడలని కర్తృత్వము. శ్రీ చిన్నజీయర్ స్వామినం నమః. శ్రీ చిన్నజీయర్
అష్టాక్షరి మంత్రము అందరి నోట పలికించిన స్వామి, తిరుమణులను అందముగా అందరి నుదుటను తీర్చిన స్వామి. అష్టాక్షరి మంత్రము అందరి నోట పలికించిన స్వామి, వేద సంపదను పదిలము చేసి భరతమాత కల సజీవముగా నిలిపిన స్వామి. వేద సంపదను పదిలము చేసి భరతమాత కల సజీవముగా నిలిపిన స్వామి. శ్రీ చిన్నజీయ స్వామినం నమః. శ్రీ చిన్నజీయ స్వామినం నమః. ఓం నమో నారాయణాయ. పూజ్యపాదులు శ్రీ 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 చిన్నజీయర్ స్వామివారి దివ్య పాదపద్మాలకు నమస్కరిస్తూ, ప్రత్యేక ఆహ్వానితులైన శ్రీమాన్ శేఖర్ కమ్ముల, శ్రీమాన్ వందే మాత్రం శ్రీనివాస్ గారు, శ్రీమతి సునీత, శ్రీమతి గాయత్రి తదితర పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ఆహ్వానం పలుకుతున్నాను. ఈ తందనాన పాట శాస్త్రీయ సంగీతం తెలిసిన వాళ్ళెవరు పాడని రోజుల్లో ఈ పాటను నేను ఎన్నుకుని బ్రహ్మమొక్కటే అని సాకితో పాడడం మొదలుపెట్టాను. కర్ణాటక సంగీతానికి నిధి అయిన పినాకపాణి గారు కూడా దీన్ని ఒక శాస్త్రీయ సంకీర్తనగా శంకరాభరణంలో స్వరపరిచారు. అయితే ఇది నేను అలా బ్రహ్మమొక్కటే అనే సాకితో పాడుతుంటే బిఏకే రంగారావు గారని ఒక పేరు పొందిన క్రిటిక్ ఉన్నారు. ఆయన ఆంధ్రప్రభలో నీకెంత ధైర్యం ఇట్లా చేయడానికి, తందనాన అని పాడకుండా బ్రహ్మమొక్కటే అని పాడతావా అని నాకు తోచి, నేను ఇదేం తప్పు కాదండి, సాంప్రదాయం ఇన్వోగ్లో ఉంది అని నేను సమాధానం ఇచ్చాను వారికి. అప్పట్లో తందనాన పాడండి అని చిట్లు వచ్చేవి నాకు. ఇప్పుడు బ్రహ్మమొక్కటే పాడండి అని చిట్లు వస్తాయి. సో అది ఆ మార్పు భగవంతుడు అనుగ్రహంతో కలిగింది అని నేను చాలా సంతోషిస్తూ, అందుకనే ఈ తందనాన అని పేరు పెడితే, అన్నమాచార్యుల వారు చాలా తెలివైన వాగ్గేయకారుడండి. తందనాన అప్పట్లో ప్రచారంలో ఉన్న బహుళ ప్రజాదరణ పొందిన ఒక ఫోక్లోర్ ఉంది ఏదో. ఆ తందనాన పదం పట్టుకుని ఆయన విష్ణు తత్వాన్ని చొప్పించి ఆ పాటను ప్రచారం చేశారు ఆ మహానుభావుడు. అందుకు పూజ్యపాదులు శ్రీమాన్ చిన్నజీయర్ స్వామి మహానుభావులు ఎంతమంది కోటాను కోట్ల శిష్యులకు వారు మంచి మార్గం చూపి నడుపుతూ అక్కడ సమత మూర్తిని స్థాపించారు. రామానుజుల వారి శిష్యుడే అన్నమాచార్యుల వారు. అందమైన రామానుజాచార్య మతమును అందుకొని నిలచినాడు అన్నమయ్య అంటారు. అందుకని అందమైన రామానుజాచార్య మతము అది మనోవికారము కలిగించని అందము. అటువంటి అందాన్ని చూసి మనం నమస్కరించాలి అనిపించే అందం. అటువంటి అందం ఆ మతంలో ఉంది. ఆ మతాన్ని ప్రబోధించి మన చిన్నజీయర్ స్వామి వారిని చూసినా అదే దివ్యమైన భావన కలుగుతుంది. ఆ స్వామి చేతుల మీదుగా ఈ అన్నమయ్యపురం ప్రారంభమైంది. శిలాన్యాసం రోజు వారు వచ్చి ఆశీర్వదించారు. ఈ మాత్రం సేవ జరిగింది ఇక్కడ అంటే పూజ్యపాదులైన స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండి ఈ మాత్రం చేయగలిగానన్న పరిపూర్ణమైన విశ్వాసం నాకుంది. ఈ పోటీలో విన్నర్స్కి గోల్డ్ మెడల్స్ ఇస్తామని మేము అనౌన్స్ చేశాం. ఆ గోల్డ్ మెడల్స్ని
మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఇది బ్రోషర్ని మేము ఇనాగ్రేట్ చేస్తున్న సందర్భంగా శైలజా కిరణ్ గారు వచ్చి పెద్ద మనసుతో ఆవిడ అనౌన్స్ చేశారు. ఆమెకు అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అంతే మాత్రం కాదు, ఈ ఈవెంట్ గురించి ఆమె ఈటీవీ వాళ్ళకు చెప్పి వాళ్ళు హరికృష్ణ గారు వారి టీం వాళ్ళందరినీ కూడా నేను పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వారికి అని తెలియజేసుకుంటూ, వారి అభిమానానికి శైలజ కిరణ్ గారి అభిమానానికి సర్వదా కృతజ్ఞురాలిని అని తెలియజేసుకుంటూ, తందనాన కార్యక్రమానికి వారి వంతు సహాయంగా ఈ గోల్డ్ మెడల్స్ని స్పాన్సర్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వారికి మరొక్కసారి ఈటీవీ వారికి, అలాగే ఈటీవీ లైవ్ స్పిరిచువల్ ఆ ఛానల్ వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. మన్నించండి. ఇప్పుడు అందరం ఎదురు చూస్తున్న ఆ దివ్యక్షణం రానే వచ్చింది. దాదాపు 700 పైగా ఎంట్రీలలో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ కేటగిరీల వైజ్గా ముగ్గురిని ఎంపిక చేయడం జరిగింది. కానీ సబ్ జూనియర్స్ కేటగిరీలో మాత్రం ఒక చిన్నారి ఫైనల్స్కి ఎంపికైంది. ఆ చిన్నారి ఈరోజు మీ ముందు చక్కటి అన్నమయ్య కీర్తనను పాడబోతోంది. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య చిరంజీవి మేఘనను ఆహ్వానిస్తున్నాను. పెరగడు చూడవే సిన్నెక్క
పెరుగుడు చూడవే సిన్నెక్క చిరుత నవ్వుల వాడు సిన్నెక్క వీడు పెరుగుడు చూడవే సిన్నెక్క చిరుత నవ్వుల వాడు సిన్నెక్క వీడు పెరుగుడు చూడవే సిన్నెక్క వీడు పెరుగుడు చూడవే సిన్నెక్క వీడు పెరుగుడు చూడవే సిన్నెక్క. నాన్న నీ పేరేంటమ్మా? మేఘన. మేఘన. హాయ్, నమస్కారం. ఈ సంకీర్తన మొత్తం మీద నచ్చిన లైన్స్ ఏంటో చెప్పవా? ఏం నచ్చింది నీకు ఇందులో? అన్నీ నచ్చాయి. అసలు అన్నమాచార్యులు వారి పాట పాడడమే నీకు చాలా నచ్చింది, అంతేనా? ఓకే, నేను నీకు ఎన్ని మార్కులు వేయాలి? ఫుల్ మార్క్సా? అంత చక్కగాను పాడావు తెలుసా? అసలు ఉచ్చారణ ఎంత బాగుందంటే అది చాలా బాగుంది. భక్తి, చిన్న పాపవి నువ్వు పాడితే స్వామివారి పాడినట్టే ఉంది. చాలా అద్భుతంగా పాడావు. ఈ పాట వినిపించినందుకు మాకు ధన్యవాదాలు. ఇప్పుడు సీనియర్స్ కేటగిరీ అండి. సీనియర్స్ కేటగిరీలో ముందుగా వస్తున్నారు మనస్విని గారు. ఎంత మాత్రమున అన్న అద్భుతమైన అన్నమాచార్యుల వారి కీర్తనతో. ఎంత మాత్రమున ఎవరు నలచిన అంత మాత్రమే నీవు. ఎంత మాత్రమున ఎవరు నలచిన అంత మాత్రమే నీవు. అంతరాంతరములెంచి చూడ పిండంతే నిపటి అన్నట్లు. అంతరాంతరములెంచి చూడ పిండంతే నిపటి అన్నట్లు. ఎంత మాత్రమున ఎవరు నలచిన అంత మాత్రమే నీవు. కొలుతురు మేము వైష్ణవులు కోరినితో విష్ణుడని పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మమనుచు. కొలుతురు మేము వైష్ణవులు కోరినితో విష్ణుడని పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మమనుచు. తలతురు మేము శైవులు తగిన భక్తులను శివుడనుచు. తలతురు మేము శైవులు తగిన భక్తులను శివుడనుచు. అలరి పొగడుదురు కాపాలికులాది భైరవుండనుచు. అలరి పొగడుదురు కాపాలికులాది భైరవుండనుచు. ఎంత మాత్రమున ఎవరు నలచిన అంత మాత్రమే నీవు. సరినెన్నుదొరు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు. దర్శనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు. సరినెన్నుదొరు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు. దర్శనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు. సిరుల మిమునే అల్ప బుద్ధి దలచిన వారికి అల్పం బవుదు. గరిమల మిముని ఘనమని దలచిన ఘన బుద్ధులకు ఘనుడము. సిరుల మిమునే అల్ప బుద్ధి దలచిన వారికి అల్పం బవుదు. గరిమల మిముని ఘనమని దలచిన ఘన బుద్ధులకు ఘనుడము. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు. ఆవల భాగీరథి దరి బావుల జలమే ఊరిన ఎట్లు. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు. ఆవల భాగీరథి దరి బావుల జలమే ఊరిన ఎట్లు. శ్రీ వెంకటపతి నీవై
చాలా కష్టమైనటువంటి సంకీర్తన ఎంచుకున్నారు మీరు, కానీ ఎంతో ఇష్టంగా భక్తి, మనసు నిండా భక్తి నింపుకొని పాడారు కదా, అది మా దాకా చేరింది, భగవంతుడి దాకా కూడా చేరుతుంది. అంత భక్తిగా పాడినందుకు ముందుగా మీకు అభినందనలు. కాంపిటీషన్లో ఇంత దూరం వచ్చినందుకు మీకు అభినందనలు. చాలా గొప్ప విషయం. 700 మందిలో కొంతమంది మాత్రమే సెలెక్ట్ అయ్యి ఆ వేదిక మీద స్వామివారి ముందు కూర్చొని పాడేటటువంటి అదృష్టం దక్కించుకున్న వాళ్ళలో మీరు కూడా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు మిమ్మల్ని అభినందిస్తూ, చాలా మృదువుగా ఉంది మీ గొంతు, ముక్మల్ క్లాత్ లాగా చాలా మృదువుగా, చాలా అందంగా, చాలా బాగుంది. గమకాల్లో కూడా స్పష్టత ఉంది. చాలా మంచి గాయని మీరు. థ్యాంక్ యూ సో మచ్. మీ పాట వినటం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత భావయామి అన్న అద్భుతమైన కీర్తనను ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు కృష్ణవేణి గారు. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం. కటిఘటిత మేఖలా ఖచ్చితమణి ఘంటికా. కటిఘటిత మేఖలా ఖచ్చితమణి ఘంటికా. పటల నినదేన విభ్రాజమానం. కటిఘటిత మేఖలా ఖచ్చితమణి ఘంటికా. పటల నినదేన
ధన్యవాదాలు. అసలు మహాలక్ష్మి వేదిక మీద కూర్చొని ఒక అన్నమాచార్య కీర్తన ఆలపించినంత బాగుంది చూడటానికి. వేదిక కళకళలాడిపోతుంది. ధన్యవాదాలు. స్వామివారి ఆశీస్సులు వెనకాల వారుండి నీ చేత పాడిస్తున్నారా అని అనిపించింది. బాగా సాధన చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాతే అభ్యర్థి చిరంజీవి TRKVS శశాంక్ రాజీవ నేత్రయ అన్న కీర్తనను ఆలపించబోతున్నాడు. రాజీవ నేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ రాజీవ నేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ రాజీవ నేత్రాయ రాఘవాయ నమో. दशरथ तनूजाय ताटकदमनाय कुशिकसंभवयज्ञ गोपनाय दशरथ तनूजाय ताटकदमनाय कुशिकसंभवयज्ञ गोपनाय पशुपति महाधनुर्भजनाय नमो. पशुपति महाधनुर्भजनाय नमो. विशद भागवरामा विजयकरणाय राजीव नेत्राय राघवाय नमो सौजन्य निलयाय जानकीशाय राजीव नेत्राय राघवाय नमो. धर्माय शूर्पणखाङ्ग हरणाय खरदूषणादिरिपु खण्डनाय भरितधर्माय शूर्पणखाङ्ग हरणाय खरदूषणादिरिपु खण्डनाय तरणि संभव सैन्य दक्षकाय नमो. तरणि संभव सैन्य दक्षकाय नमो. निरुपम महावारी निधि बंधनाय राजीव नेत्राय राघवाय नमो सौजन्य निलयाय जानकीशाय राजीव नेत्राय राघवाय नमो सौजन्य निलयाय जानकीशाय राजीव नेत्राय राघवाय नमो. नमो
ఇది నిహాల్ గారు కంపోజ్ చేసినటువంటి Yes, ma'am. Yes, బా ఎంత బాగుందో, ఎంత బాగా చేశారో ఆయన. మీ మీ గాత్రం ఎలా అనిపించింది అంటే, నాకు మా అందరికీ చాలా ఇష్టమైనటువంటి ఏఎం రాజా గారి గాత్రధర్మం మీకుందా అని అనిపించింది. చాలా థ్యాంక్ వింటున్నంతసేపు ఒక లల్లబీ వింటున్న అనుభూతి కలిగింది. మీరు పాడడం అంతా చాలా బాగుంది, మీ ప్రొనౌన్సియేషన్ చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ మధ్య మధ్యలో వస్తున్నటువంటి కాస్త శృతి దోషాలు పరిశీలించుకుంటే, ఇంకా అంటే ఏదో వేలు పెట్టి చూపెట్టడం నా ఉద్దేశం కాదు, కాంపిటీషన్ కాబట్టి ప్రతి చిన్న విషయం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్న విషయాలు ఇవి. ఓకే మ్యామ్. కానీ బాగా సాధన చేయండి, మంచి గొంతిచ్చాడు దేవుడు, కాపాడుకోండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత కీర్తనను ఆలపించడానికి మన ముందుకు వచ్చారు అనుపమ గారు. మంగాంబూతి హనుమంత అంటూ చక్కటి కీర్తనతో మన ముందుకు వచ్చారు. మంగాంబూతి హనుమంత, మంగాంబూతి హనుమంత, నీ శరణ మంగ వించితిమి 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 హనుమంత, మంగాంబూతి హనుమంత. బాలార్కబింబము ఫలమని పట్టిన ఆలరి చేతల హనుమంత, బాలార్కబింబము ఫలమని పట్టిన ఆలరి చేతల హనుమంత, తూలని బ్రహ్మాదుల చేవరములు హోలి చేకొనిన హనుమంత, తూలని బ్రహ్మాదుల చేవరములు హోలి చేకొనిన హనుమంత, పమగమ మగరిగ గరి సరి రి సరి స సరి సని సరి గ రి సరి గ మగరి గమ ప మగరి గమ ప పమ గమ పద ద పమ పదని నిద పదని స సని దని సరి గరి నిద మదని ద రి నిద మగ మద మ నిద మగరి గ మంగాంబూతి హనుమంత, నీ శరణ మంగ వించితిమి హనుమంత, మంగాంబూతి హనుమంత.
తనకు పదని తనకు దని సజను తని సరి కుకుంద తనకు నీద తనకు తరిత దామ తగిట జను తమంగాంబుధి శరణమంగ వించిది మే హనుమంత గరిమెడ బాలకృష్ణ ప్రసాద్ గారు అదేనా పాట ఆయన వారు స్వరపరిచారు. బాగా వినేవాడిని, చాలా చాలా బాగా పాడామమ్మా. థ్యాంక్స్ అండి. నాకు ఆ స్వరాలు తెలియదు కానీ నాకు ఆ భావం తెలుసు. బాధార్కభిమం పొలమని ఎంచిన ఆలరి చేతల హనుమంత అని చాలా బాగా పాడారు. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన ప్రేజ్ అది. ఒక్కటి రెండు సజెషన్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను, మీ అనుమతితో. చెప్పండి మేడం. మీ అనుమతితో. లో నోట్స్ పాడేటప్పుడు ఎప్పుడూ కూడా హై నోట్స్ పాడటంలో ఎంత బలం ఉందో లో నోట్స్ కూడా అంతే బలంగా వినిపించాలి. అది మన సాధన ద్వారా వస్తుంది, లేకపోతే మైక్ టెక్నిక్స్ అన్నా తెలుసుకోవాలి. మీరు లో నోట్స్ పాడేటప్పుడు మైక్ కొంచెం దగ్గరికి వచ్చి పాడితే అవి కూడా వినిపిస్తాయి. ఎందుకంటే ఇవన్నీ విని 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 ఉన్న సంకీర్తనలు కాబట్టి అక్కడ మీరేం పాడుతున్నారు అనేది మాకు అర్థమైపోతుంది. కానీ ఫస్ట్ టైం వినే ఎవరికైనా సరే మీరు అక్కడ ఏం పాడారు అనేది అర్థం కాదు. సాహిత్యం ఎంత ముఖ్యం కదా. సో ఆ సాహిత్యం వినపడాలి అంటే కనుక మీరు ఇంకొంచెం బలంగా పాడితే బాగుంటుందని అనిపించింది. మీరు సంగీతం నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నాను. ఎవరి దగ్గర? మా నాన్నగారి దగ్గర. ఓహో, మీ నాన్నగారి పేరు తెలుసుకోవచ్చా? గజ్జల సతీష్ బాబు గారు, వోకలిస్ట్ అండ్ వయలినిస్ట్. 72 మేళకర్తల్లోనూ కీర్తనలు రచన చేశారు. 1000 పాటలు రాశారు. అవి కాకుండా 200 కీర్తనలు రాశారు. ఇక్కడే ఉన్నారు మ్యామ్. నమస్కారం అండి. మీ కుటుంబంలోనే ఉంది సంగీతం, అదొక్కటి మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోండి. సరే. కుమారి హరిచందన నల్లని మేని నగవు అంటూ ఆలపించడానికి మన ముందుకు వస్తుంది. నల్లని మేని నగవు చూపులవాడు నల్లని మేని నగవు చూపులవాడు తెల్లని కన్నుల దేవుడు నల్లని మేని నగవు చూపులవాడు తెల్లని కన్నుల దేవుడు నల్లని మేని నగవు చూపులవాడు బిరుసైనదనుజుల పీచమణచినట్టి తిరుపుకైదువతోడి దేవుడు బిరుసైనదనుజుల పీచమణచినట్టి తిరుపుకైదువతోడి దేవుడు సరిపడ జగమెల్లా సరిపడ జగమెల్ల చెక్క జాయకు తెచ్చి సరిపడ జగమెల్ల చెక్క జాయకు తెచ్చి తెరువు చూపినట్టి దేవుడు
పరిపట జగమెల్ల చెక్క జయకు తెచ్చి తెరువు చూపినట్టి దేవుడు అల్లని మేని నగపు చూపులవాడు తెల్లని కన్నుల దేవుడు నల్లని మేని నగవు చూపులవాడు గురుతు వెట్టగరాని గుణముల నెలకొన్న పరిచి పెట్టగరాని దేవుడు గురుతు వెట్టగరాని గుణముల నెలకొన్న తిరువెంకటాద్రిపై దేవుడు తిరముగ ధ్రువునికి తిరముగ ధ్రువునికి దివ్య పదం బిచ్చి తిరముగ ధ్రువునికి దివ్య పదం బిచ్చి తిరచి రాజనట్టి దేవుడు తిరముగ ధ్రువునికి దివ్య పదం బిచ్చి తిరచి రాజనట్టి దేవుడు నల్లని మేని నగవు చూపులవాడు తెల్లని కన్నుల దేవుడు నల్లని మేని నగవు చూపులవాడు తెల్లని కన్నుల దేవుడు నల్లని మేని నగవు చూపులవాడు ధన్యవాదాలు. చాలా అద్భుతంగా ఉంది. నేను మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్నాను స్వామీజీ. ఈ ఈ ప్రాంగణం చాలా గొప్ప ప్రాంగణం. ఒకవైపు తందనాన అనే ఒక గొప్ప టైటిల్తో ఇవాళ ఈ కార్యక్రమం జరగడం, సమతామూర్తి దీన్ని వీక్షిస్తూ స్వామివారు చూడడం అనేది నిజంగా మనందరి అదృష్టం, ముఖ్యంగా మీ అందరి అదృష్టం. చాలా చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు సార్. పూర్వీ కళ్యాణి రాగం కదా? అవును మేడం. దీని ఆరోహణ అవరోహణ సరి గ మ పద పస సా ని ద ప మ గ రి సా మగ రే సా మగ రే రే సా. చిన్నది కదా రిషభం, చిన్నది కదా. సో అక్కడక్కడ శృతి దోషాలు వినిపించడానికి కారణం ఏమిటి అంటే స్వరస్థానాల్లో సరిగా చేరకపోవటం, అంతే. కొంచెం శృతి అటు ఇటు అయింది అంతే తల్లి. అది భయం వల్ల కావచ్చు, చలి వల్ల కావచ్చు. డిసెంబర్ మాసంలో రాత్రిపూట ఓపెన్ ఎయిర్లో ఆ వేదిక మీద స్వామివారి ముందు నలుగురు జడ్జీలను కూర్చోబెట్టి పేపరు పెన్ను ఇచ్చి మైక్ ఇచ్చి పాడమంటే ఎట్లా? కానీ చాలా ధైర్యంగా చాలా కష్టమైనటువంటి పాటని అవలీలగా ఆలపించినందుకు నీకు అభినందనలు. ధన్యవాదాలు. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ. కొంచెం అక్కడక్కడ శృతి చూసుకుంటే చాలు, ఏమీ అక్కర్లేదు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు జూనియర్స్ కేటగిరీ ప్రారంభమవుతుందండి. అందులో భాగంగా చిరంజీవి మహాలక్ష్మి అద్భుతమైన కీర్తనతో మన ముందుకు వస్తుంది. నాటి బ్రతుకు నాటకము, నాటి బతుకు నాటకము, కానక
కానక కన్నది కైవల్యము నాటి బ్రతుకు నాటకము తీరదు పుణ్యము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము ఏగోవలె శ్రీ వెంకటేశ్వరుడే లేక ఏగోవలె శ్రీ వెంకటేశ్వరుడే లేక గగనము మీదిది కైవల్యము ఏగోవలె శ్రీ వెంకటేశ్వరుడే లేక గగనము మీదిది కైవల్యము నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నాటి బ్రతుకు నాటకము నాటకము ధన్యవాదాలు. బతుకు అని ఎందుకు అంటున్నావు? అంటే ఎంఎస్ గారు బతుకు అని పాడారు లిరిక్లో. బతుకు అని ఆవిడ పాడారు, అందువల్ల నువ్వు విని నేర్చుకున్నావు అయితే. ఓకే ఓకే, పర్వాలేదు. నేను అడిగాను, క్యూరియాసిటీతో అడిగాను అంతే. అది ఎలా అలవాటైంది అని అడిగాను. నాటి బతుకు నాటకము. బతుకు. ఓకే మ్యామ్. సరేనా? ఎంత బాగుందో నీ గొంతు. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. అన్నం ఉడికిందే అని చూడడానికి ఒక్క మెతుకు సరిపోతుంది కదా మనకి, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. అలా నువ్వు ఆఖరి చరణం పాడినా కూడా నీలో ఉన్న టాలెంట్ ఏంటో, నువ్వు ఎంత బాగా పాడగలవో మా అందరికీ తెలిసింది. ధన్యవాదాలు. ఈ సంకీర్తన ఎంచుకున్నందుకు ముందుగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మ్యామ్. తర్వాతి చిరంజీవి కుమారి విజయనగరం నుండి వచ్చిన కుమారి హరిచరణ నగవులు నిజమని అన్న అద్భుతమైన కీర్తనను ఆలపించబోతోంది. నగవులు నిజమని నమ్మేదా, నగవులు నిజమని నమ్మేదా, ఊగినడి ఆశలు వదనవే, నగవులు నిజమని నమ్మేదా, ఊగినడి ఆశలు వదనవే, నగవు
చాలా ఇష్టమైన పాట. ఓన్లీ ఆల్ ఇండియా రేడియోలో ఓన్లీ టీఆర్ పాడేవారు ఇది. నళిని నామం నాకు నాలుకొని ఉండగా అనేది చాలా మంచి బాగా పాడారు, చాలా బాగుంది, సూపర్గా ఉంది. హాఫ్ నోట్ తగ్గించుంటే బాగుండేది అనిపించింది నాకు. అంటే కొంచెం ట్రికీగా అనిపించింది. అంటే హై నోట్ ఫాల్సెటోకి వెళ్తోంది, లో నోట్ చేరటం లేదు. చాలా చిన్న పిల్లవి నువ్వు, చాలా చిన్నదానివి, చాలా వయసుంది, చాలా భవిష్యత్తు ఉంది, చాలా మంచి వేదికలు ఉన్నాయి. భవిష్యత్ అంతా బంగారమయంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. చివరిగా జూనియర్స్ కేటగిరీలో చివరిగా కుమారి మనస్వి బ్రహ్మ కడిగిన పాదము అన్న అద్భుతమైన కీర్తనతో మన ముందుకు వస్తుంది. దయచేసి ఆశీర్వదించండి. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము. చాలా నచ్చింది నాకు నీ పాట. మా అందరికీ నచ్చింది నీ పాట. ఇంతటితో 3 కేటగిరీలు పూర్తి చేసుకున్నామండి. కానీ ఒక స్పెషల్ కేటగిరీ అన్న పేరుతో 3 మీ ముందు పాడతారు. కేవలం పల్లవి ముద్రాచరణం మాత్రం పాడి వినిపిస్తారు. ఈ 3 కూడా అన్నమాచార్య భావన వాహిని విద్యార్థులే. ముందుగా కుమారి రన్విత మీ ముందుకు వస్తోంది చిత్తము కొలది అన్న కీర్తనతో. చిత్తము కొలది చిత్తము కొలది చిత్తము కొలది మరి చెలి భాగ్యము చిత్తము కొలది మరి చెలి భాగ్యము హత్తి విన్నవించలేక అండనున్నదానను చిత్తము కొలది మరి చెలి భాగ్యము హత్తి విన్నవించలేక అండనున్నదానను
డాక్టర్ శోభారాజ్ గారి దగ్గర నేర్చుకుంటున్నావు కదమ్మా. వారు అప్రూవ్ చేసిన తర్వాత మేము ఎంత చెప్పినా ఏమన్నా ఉందా అసలు? వారు మీ గురువు అవ్వడం మీ అదృష్టం. పద్మశ్రీ డాక్టర్ శోభారాజ్ గారు పేరు చెప్పగానే గుర్తొచ్చే ఒక అద్భుతమైన కీర్తన కొండల్లో నెలకొన్న అన్న కీర్తనను పాడడానికి మన ముందుకు వస్తున్నాడు. దయచేసి ఆశీర్వదించండి. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు, కొండలంత వరములు కూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు, కొండలంత వరములు కూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు. కంచిలోన నుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు. కంచిలోన నుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు. ఎంచయికుడైన వెంకటేశుడు మనలను, ఎంచయికుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు, కొండలంత వరములు కూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు. గమదని సానిద మగస కొండలలో నెలకొన్న సానిదని సని నిదద మదని నిదద మమ గమ దద మమ గగ సగ మమ గగ సని సగ సమగ తమ నిద సనిద మగస కొండలలో నెలకొన్న మామ గగ మామ దద మామ గగమ దదమ గగమ దదమ గమ దమ గమ గసని సగమదా. నిన్ని నిన్ని దద నిన్ని నిన్ని మద నిన్ని నిన్ని దని సాస దని సగమ గసని దని సాని దని దమ దని సమగ సని దగ సని దమ ని దమ గస కొండలలో నెలకొన్న నిని సాస గగ సాస నిద మదని సాస నీద నీద మగ మదని ద మగ మదని స నీద మగ మదని సద దని సగ స ని సగ స ని సగ మగ స ని దని స స ని దని సగ స ని ద మగ సగ మగ మదని ద దని స ని ద మగ మదని స మగ స నీద గ స ని ద మని ద మగ స కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు, కొండలంత వరములు కూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు. ఈ చిరంజీవి దుబాయ్ నుంచి వచ్చాడండి. అన్నమాచార్య భావనవాహిని విద్యార్థి. ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ నేర్చుకుంటూ ఉంటాడు. చిరుప్రాయం నుండి గొంతు మారే స్టేజ్ వరకు మేము అతని గొంతు వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రోగ్రాం కోసం దుబాయ్ నుండి వచ్చాడు.
చాలా చాలా బాగా పాడుతున్నావు నాన్న, చాలా చాలా బాగుంది, చాలా గుర్తు. నువ్వు ఇందాక ఒక సంగతి అన్నావే, ఊహు అన్నావు ఒకటి. అది చాలా కష్టమైన సంగతి. చాలా నేను ఎందుకు నీ గురించి మాట్లాడాలనుకున్నా అంటే, నా ప్రయాణం కూడా నీ అంత చిన్న వయసు నుంచే స్టార్ట్ అయింది కాబట్టి. ఈ స్పెషల్ కేటగిరీలో చివరిగా శ్రీమతి రమా తాడేపల్లి గారు వస్తున్నారు. తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాడరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాడరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ. సంగీతరాయ సర్వమోహనరాయ సరిగా రిగపా గపదా పదసా గరి గరి సదరి సరి సదప సద సద పగ సామ సంగీతరాయ సర్వమోహనరాయ ధామ వైకుంఠరాయ దైత్య విభాళరాయ సామ సంగీతరాయ సర్వమోహనరాయ ధామ వైకుంఠరాయ దైత్య విభాళరాయ కామించి నిను గోరితే కరుణించితివి నన్ను కామించి నిను గోరితే కరుణించితివి నన్ను శ్రీమంతుడా నీకు జయ శ్రీ వెంకటరాయ తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాడరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ 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 తిరుమలగిరిరాయ. శ్రీ 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 చిన్నజీయర్ స్వామివారికి మనస క్షమాపణలు చెప్పుకుంటూ మీరు దయతో వేదికకు రండి స్వామి అని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. చలిగా ఉంది అందరికీ, గట్టిగా అంటే కాస్త వేడెక్కుతుంది. జై శ్రీమన్నారాయణ. అప్పట్లో అన్నమాచార్యుల వారంటే పెద్దగా ఎవరికి జనానికి తెలియదు, అన్నమాచార్యుల పాటలు తెలియదు. అలాంటి రోజుల్లో వారి అతి సుకుమారమైనటువంటి కంఠంతో అన్నమాచార్య కీర్తనలకి రాగాలు కట్టి వాటిని పాడి ఈవేళ ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడల్లా పాడుకోగలిగే స్థాయికి దాన్ని తీసుకువెళ్ళారు వారి యొక్క అమోఘమైనటువంటి కృషితో. ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ శోభారాజు గారి గొంతు పరిచయం ఉందండి. చాలా చోట్లకి మేము కూడా తిరిగాం. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉండేటువంటి పిల్లలు ఈ పాటలు పాడడానికి వస్తుంటారు. ఈవేళ అన్నమయ్య కీర్తన ప్రపంచంలో అంతలా వ్యాపించగలిగింది అని అంటే ద క్రెడిట్ ఎంటైర్లీ గోస్ టు
శ్రీమతి శోభారాజు గారు. చాలా అదృష్టం. అన్నమయ్యని విన్నారో లేదో తెలియదు, శోభారాజు గారిని అయితే అందరూ విన్నారు. ఆ రకంగా మన వెంకటేశ వైభవానికి ఒక ప్రతినిధిగా నిలిచినటువంటి అన్నమయ్యకి ఒక ప్రకాశకురాలిగా శ్రీమతి శోభారాజు గారు అద్భుతమైనటువంటి కృషి వారు చేశారు. వారి యొక్క కృషికి స్పందించినటువంటి ఎందరో ఎందరో పెద్దలు, పిల్లలు ఆ తర్వాత రకరకాల కీర్తనలని పాడడం ప్రారంభం చేశారు. చాలా మహత్తరమైనటువంటి కృషి వారిది. ఇప్పుడు కొత్తగా మిగతా వాళ్ళకి నేర్పాలా అనేది అలా పక్కన పెట్టి, ఇలాంటి ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక స్పర్ధని నిర్వహించడం ద్వారా, ఒక పోటీని నిర్వహించడం ద్వారా వారిలో అంతర్లీనమై ఉండేటటువంటి ఆ ప్రతిభని, తెలుగుతనాన్ని ముఖ్యంగా మళ్ళీ పైకి తెచ్చే ప్రయత్నం శ్రీమతి శోభారాజు గారు చేస్తున్నారు. చాలామందికి వీటి మీద రుచి ఉంది. చాలామంది సహజంగా త్యాగరాజు గారి యొక్క పాటల్ని పాడుకుంటూ ఉంటారు. కానీ శోభారాజు గారి తర్వాత ఈ అన్నమయ్య పాటలని కూడా మిగతా భాషీయులు కూడా నేర్చుకుంటున్నారు. ఇది ఆ క్రెడిట్ దట్ గోస్ టు శ్రీమతి శోభారాజు గారు. చాలా సంతోషంగా ఉంది. వారు మంచి కార్యక్రమం చేస్తున్నాం అని ఈ ఉద్యమాన్ని వారు తీసుకోవడం చాలా బాగుంది. దానికి మీలాంటి వాళ్ళందరూ ప్రోత్సాహకులుగా ఉండి, పాప ఇంత చలి ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు కేర్ చేయకుండా ఇలా ఆస్వాదిస్తున్నారు అని అంటే మీకుండేటటువంటి శ్రద్ధ, మీకు ఆ అన్నమాచార్యుల వారి విషయంలో, శోభారాజు గారి విషయంలో ఉండేటటువంటి ఆ ఆప్యాయత ఇవి తెలుస్తున్నాయి. చాలా సంతోషం. శ్రీమతి సునీత గారు, మిగిలినటువంటి ముగ్గురు పెద్దలు కూడా దీనికి నిర్ణేతలుగా ఉండి ఆ పాడేటటువంటి చిన్నారులకి అందరూ కూడా చాలా బాగా పాడారు. మాకు వాళ్ళల్లో ఇది లోటు అని అనాలి అని అనిపించలేదు మాకేది కూడా. అంత బాగా పాడారు వారందరూ కూడా. వారందరికీ కూడా మేము మంగళాశాసనం చేస్తున్నాం. ఐ థింక్ ప్రాబబ్లీ దీస్ ఆర్ ది ఫిల్టర్డ్ ప్రోడక్ట్స్. ఇంకా ఎంతోమంది దీంట్లో పాల్గొని ఉంటారు. కానీ వారందరూ కూడా అంతలా పాల్గొగలిగే ప్రేరణ, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఏదైనా ఒక పని చేయాలంటే భేష్ అని భుజం తట్టేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటే తప్పకుండా శ్రద్ధ పెరుగుతుంది. ప్రోత్సాహకులు దొరకడం చాలా కష్టం అండి. ఈ రోజుల్లో అదృష్టం కొద్దీ మనకి, ఇఫ్ నాట్ ఇన్ అవర్ కంట్రీ బట్ విదేశాల్లో ఉండేటటువంటి మన వాళ్ళందరికీ కూడా అదృష్టం కొద్దీ వాళ్ళకి సాటర్డే సండే హాలిడేస్ దొరుకుతాయి కనుక వాళ్ళు టైం స్పేర్ చేసి పిల్లలకి ఇలాంటివి నేర్పాలి అనేది ఒక ఉద్యమంగా పెట్టుకుని చేస్తున్నారు ఇలాంటి పనిని. అందుకోసమే ఇక్కడ మన దగ్గర కాస్తో కూస్తో జ్ఞానం కలిగి నేర్చుకున్న వాళ్ళంతా అటు బయటికి వెళ్ళిపోతున్నారంటే ఎందుకు వెళుతున్నారు? అక్కడ వాళ్ళకి నేర్పటానికి అవకాశం కలుగుతుంది. And you go to any corner of the world, you see that there are wonderful singers who are training children, and children are actively participating in learning classes. అందుచేత చాలా చక్కటి ప్రోత్సాహం శోభారాజు గారు ఇస్తున్నారు. ఇప్పుడు సాధారణంగా పిల్లల్లో ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి అండి ఒక రకమైనటువంటి ఎవర్షన్, యారోగెన్స్ ఇవి నార్మల్గానే కనిపిస్తాయి. కానీ ఈ పాటలు నేర్చుకున్న వాళ్ళు కానీ, సంగీతం నేర్చుకున్న వాళ్ళు కానీ
సంస్కృతం నేర్చుకున్నవారు కానీ, యోగాభ్యాసం లాంటివి నేర్చుకున్నవారు కానీ, అంటే మన సనాతన భారతీయ సంప్రదాయానికి సంబంధించినటువంటి ఈ సాంస్కృతిక విషయాలు ఏవి నేర్చుకున్న పిల్లల్ని మీరు చూసినా యారోగెన్స్ ఉండదండి వాళ్ళల్లో ఒక రకమైనటువంటి సౌమ్యత, ఒక రకమైనటువంటి నమ్రత, రెస్పెక్ట్ టువర్డ్స్ ఎల్డర్స్ యూ విల్ బీ ఏబుల్ టు సీ ఫర్ ష్యూర్. శ్రీమతి శోభారాజు గారు తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ ఇలాంటి వాటికి రక్షకులుగా ఉండాలని మేము ఆశిస్తాం. ఆవిడ ఇదొక మహోద్యమం, ఇదొక పెద్ద యజ్ఞంలాగా పెట్టుకుని ఆవిడ చేస్తున్నారు. ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా వారు ఇది తమ జీవితానికి ఒక జీవనాడిగా ఏర్పాటు చేసుకోవడం చేత దానికోసం వారు అహర్నిశలు చేసే కృషికి మీలాంటి వారందరి యొక్క ప్రోత్సాహం, మీ అందరి యొక్క ఇలాంటి ఎంకరేజ్మెంట్ తప్పకుండా దీనికి మరింత శక్తిని, మరింత బలాన్ని, మరింత పుష్టిని, ఇది ఇంకా మరింత చక్కగా పెరగడానికి అవకాశాన్ని ఇస్తుంది అని మేము ఆశిస్తూ శ్రీమతి శోభారాజు గారికి, వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి శ్రీమాన్ నందకుమార్ గారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇంత ఓపికగా ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు భగవంతుడు మంచి శక్తిని ఇవ్వాలి, మంచి హ్యాండ్స్ కూడా మీకు ఇవ్వాలి అని మేము ఆశిస్తూ, రామానుజుల వారి అనుగ్రహం మీకు ఎప్పుడు ఉండాలి అని ప్రార్థన చేస్తూ మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతి సునీత గారిని, అలాగే వందే మాత్రం శ్రీనివాస్ గారిని, గాయత్రి ప్రఖ్యాత దర్శకులు శ్రీమాన్ శేఖర్ గారు ఫలితాలు అనౌన్స్ చేయవలసిందిగా కోరుతున్నాం. సబ్ జూనియర్స్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు పట్టిప్రోలు మేఘన. జూనియర్స్ విభాగంలో మహాలక్ష్మి. సీనియర్స్లో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సముద్రాల లక్ష్మి హరిచందన. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. అన్నమాచార్య భావనా వాహిని పక్షాన, జిఆర్ ట్రస్ట్ తరఫున, అలాగే తానా అమెరికా సాంస్కృతిక సంస్థ తరఫున, ముఖ్యంగా ఈటీవీ లైఫ్ స్పిరిచువల్ ఛానల్కి ఈ గోల్డ్ మెడల్స్ స్పాన్సర్ చేసిన మార్గదర్శి చిట్ ఫండ్స్ వారికి, ముఖ్యంగా శైలజా కిరణ్ గారికి హార్దమైన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. అందరూ వచ్చి ఇది విజయవంతంగా సాగేలా చేసినందుకు అందరికీ నా హార్దమైన కృతజ్ఞతలు. ఒకటే పరబ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా
पुरे तंदनाना भड़ा तंदनाना भड़ा तंदनाना भड़ा तंदनाना ప్రియతమ ముఖ్యమంత్రి గారు, అలాగే అజయ్ జైన్ గారు, సభలో ఉన్న పెద్దలందరికీ తొలుతగా నమస్కరిస్తూ పిల్లలందరికీ ఆశీస్సులు తెలుపుతూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సమయం చాలా తక్కువగా మనకు ఇక్కడ ఉంది కాబట్టి వారిని విలువ గుర్తించి నేను అవన్నీ చెప్పడం లేదు ఇప్పుడు. అయితే ఇటువంటి సందేశాలు చాలా ఉన్న కీర్తనలు నేను తెలుసుకుని స్వామికి నాకు 20 ఏళ్ల ప్రాంతంలోనే స్వామికి నేను ఒక మాట ఇచ్చాను, నీ పాట ప్రపంచవ్యాప్తం చేస్తాను స్వామి అని. ఎంతో పెద్ద విద్వాంసులు ఉన్నారు, నాకు ఈ అవకాశం ఇచ్చావు టీటీడీ తరఫున, నేను చేస్తాను అని. ఇటువంటి విశేషమైన సంకీర్తనలు ఎన్నో ఉన్నాయి. వారు రామారావు గారి తర్వాత ప్రోత్సాహం అంతకన్నా రెట్టింతలు చేసిన అన్నమాచార్య భావనావాహినిని ముందుకు తీసుకెళ్లారు. అన్నమయ్య పురాన్ని ఆవిష్కరించిన మహానుభావులు వారు. వారికి నేను ఈ సందర్భంగా విన్నపం చేస్తున్నది సమయాభావం మూలాన ఏమంటే, సార్ నాకెన్నో క్రియేటివ్ ఐడియాస్ ఉన్నాయి అన్నమాచార్య ప్రచారానికి. స్టూడెంట్స్ని సజావుగా మంచి ప్రవర్తనలోకి తీసుకురావడానికి అన్నమాచార్య కీర్తనలు ఎంతగానో ఉపకరిస్తాయి. వాటిని నేను వర్ధమాన కళాకారులతో, మా స్టూడెంట్స్తో ఇంకా ప్రచారం చేయాలనుకుంటున్నాను, యువ కళాకారులతో. దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున సమాజంలో ఒక మేలైన మార్పు తప్పకుండా ఈ సంకీర్తనలు తీసుకురాగలవు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అది సత్యం కూడా. దీనికి ఒక అవకాశం కల్పించండి అని మటుకు ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్. పద్మశ్రీ అవార్డు గ్రహీత అన్నమాచార్య ప్రాజెక్ట్ని ఒక మిషన్ మోడ్లో చేపట్టడమే కాకుండా జీవితాన్ని అంకితం చేసినటువంటి గౌరవ శ్రీమతి శోభారాజు గారికి, అదే మరిగా అనునిత్యం ఆవిడకి సహకరించినటువంటి డాక్టర్ నందకుమార్ గారు, సంస్కృత శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు అజయ్ జైన్ గారు, ఈరోజు పెద్ద ఎత్తున మీరందరూ కూడా శ్రమ కోర్చి ఇక్కడికి వచ్చారు. పిల్లలు చాలా బాగా ఒక 2 నిమిషాలైనా చాలా ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేశారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ముందుగా శోభారాజు గారిని, అందులో పనిచేసే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తందనాన పేరుతో అన్నమాచార్య అంతర్జాతీయ సంకీర్తన పోటీలు 25లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అభినందనలు. దీనివల్ల ప్రపంచమంతా కూడా విశేష స్పందన వచ్చింది. సుమారు 700 వీడియో ఎంట్రీలు రాగా అత్యంత ప్రతిభావంతుల 12 మంది గాయకుల్ని సంగీత నిపుణులు ఫైనల్గా లిస్ట్ చేశారు. వారిలో 3 పిలిపించారు. ఇప్పుడు ఈ కార్యక్రమం నన్నైతే హైదరాబాద్కి రమ్మన్నారు, కానీ ఇప్పట్లో రాలేమంటే కాదు నేనే వస్తానని వారు వచ్చారు. అన్నమయ్య కీర్తనని సామాన్య జనంలోకి తీసుకొచ్చిన ఘనత డాక్టర్ శోభారాజు గారిది. ఎందుకంటే అన్నమయ్య కీర్తనలు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నాయి. సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే భాషలో, లేకపోతే అనునిత్యం ప్రతి ఒక్కరికి వినిపించే విధంగా వారు చేయగలిగారు. అది వారి గొప్ప విషయం. ఇలాంటి వ్యక్తులు కొంతమంది చరిత్రలో అరుదుగా ఉంటారు. ఆ అరుదైన వ్యక్తుల్లో శోభారాజు గారు ఒకరు. ఆ రోజు అన్నమయ్య గారు రాసిన కీర్తనలు అరుదైనట్టయితే దాన్ని ప్రజలకు అనునిత్యం అందించి ఒక రీకాల్ వాల్యూ తీసుకొచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తప్పకుండా మళ్ళీ ఇలాంటివన్నీ ఉండాలంటే అనునిత్యం దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అలాంటి అవకాశం వారికి ఇవ్వడమే కాకుండా వారి ద్వారా పూర్వ వైభవం తేవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తానని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికీ శ్రీహరి అంతరాత్మ అన్న సత్యాన్ని మనం పాటించగలిగితే ఎవరిని మనం ద్వేషించం, ఎవరికి అపకారం చేయం. ఆ ఉద్దేశంతో తందనాన అన్న సందేశం యువతలో ప్రచారం కావాలన్న ఉద్దేశంతో ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కాంపిటీషన్స్లో గోల్డ్ మెడల్ విన్నర్స్ని దయచేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్ అందుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. సబ్ జూనియర్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన చిరంజీవి మేఘన. జూనియర్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన కుమారి శ్రీ మహాలక్ష్మి. సీనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన కుమారి ఎస్ లక్ష్మీ హరిచందన. వీరితో పాటుగా కొన్ని ప్రత్యేక బహుమతులు కూడా ఉన్నాయి సార్. స్పెషల్ ప్రైజెస్ మాస్టర్ టిఆర్ కేవీఎస్ శశాంక్, కుమారి ఏ రన్విత, చిరంజీవి శ్రీరామ్, డాక్టర్ తాడేపల్లి రామలక్ష్మి గారు,
అందరికీ నమస్కారం. నా పేరు మేఘన. మా గురువు గారి పేరు శ్రీమతి మొక్కరాల కామేశ్వరి గారు. ఇప్పుడు పాడపోయే అన్నమయ్య కీర్తన సిరితనముల వాడు సిన్నిక్క. ఆ రాగం నాహి ఆహిరి రాగం, తాళం ఆది తాళం, సిరితనవుల వాడు సిన్నెక్క, వీడు పెరుగడు చూడవే సిన్నెక్క. సిరితనవుల వాడు సిన్నెక్క, వీడు పెరుగడు చూడవే సిన్నెక్క. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ మహాలక్ష్మి. నేను జూనియర్స్ కేటగిరీ నుంచి పార్టిసిపేట్ చేశాను. ఇది ఈటీవీ ప్రోమోలో వేస్తే మా గురువుగారు ప్రోత్సహించడం వల్ల పార్టిసిపేట్ చేశాను. ముఖ్యంగా మా గురువుగారు శ్రీప్రజ్ఞ మ్యామ్, లక్ష్మీ మనోజ్ఞ మ్యామ్, నళిని మ్యామ్ అండ్ మైథిలి మ్యామ్కి చాలా చాలా ధన్యవాదాలు. ఇది చిన్నజీఆర్ స్వామి వారు, సునీత మ్యామ్, వందే మాత్రం శ్రీనివాస్ సార్ అండ్ శేఖర్ కమలా సార్ వాళ్ళ ఆధ్వర్యంలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ముఖ్యంగా శోభారాజు మ్యామ్కి చాలా చాలా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఈ స్వర్ణ పథకం అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు హరిచందన. నేను విజయనగరం నుంచి పార్టిసిపేట్ చేశాను. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం నాకు ఒక డివైన్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది. నాకు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఎంతో ప్రోత్సహించిన మా గురువు గారు శ్రీమతి ఉషా కామేశ్వరి గారికి ఎంతో కృతజ్ఞతగా ఉంటాను. ఒక మంచి వేదికని ఏర్పాటు చేసి నాకు ఈ కాంపిటీషన్లో ఒక ఎంకరేజింగ్ ఫీలింగ్ వచ్చేలా చేసిన శోభా మ్యామ్కి చాలా కృతజ్ఞత. గాయత్రి గారు, సునీత గారు, వందే మాత్రం శ్రీనివాస్ గారి ముందు మొన్న కీర్తన ఆలపించే అవకాశం కలగడం చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నజీఆర్ స్వామి గారి ముందు పాడడం చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఇలాంటివి మరెన్నో కీర్తనలు నేర్చుకుంటూ ఆచరణలో పెట్టడానికి ఎంతగానో కృషి చేస్తాను. కాంపిటీషన్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటివి మరి ఇంకెన్నో గెలవాలని చాలా హోప్ వచ్చింది.